ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఫిబ్రవరి మాసం కన్య రాశి ఫలితాలు. ఈ కన్య రాశి వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, యోగ నక్షత్రం ఎలా ఉన్నది, జన్మ యోగం నక్షత్రాలు ఎలా ఉన్నాయి, నామ నక్షత్రం ఎలా ఉంది, మరి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, మరి ఎలా నడవాలనుకుంటున్నారు, ఏ రూట్లో పోవాలనుకుంటున్నారు అనేది ఈ జాతక విధానంలో ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఉత్తర నక్షత్రం 2-3 పాదములు అనగా, హస్తా నక్షత్రం 1-2-3-4 పాదములు అనగా, చిత్తా నక్షత్రం 1-2 పాదాలు అనగా కన్య రాశి ఫలితాలు. ఈ కన్య రాశి వాళ్ళకి ఆదాయములో 14, ఖర్చులో 2, రాజపూజిత 6, అవమానాలు 6. ఎంత మంచిగా ఉంటారో అంత చెడుగా అయిపోతుంటుంది వాళ్ళకి. ఎంత మంచి చేసినా కూడా అంత బ్యాడ్గా వచ్చేస్తుంటుంది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి వాళ్ళ మైండ్లో అనుకున్న ఆలోచనలు, వాళ్ళ మనస్సులో అనుకున్న ప్రయత్నాలు, కొన్ని కార్యక్రమాలు ఏదేది అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు వాళ్ళకి చేతికాడకు వచ్చి కొన్ని చేజారిపోతున్నాయి. మరి ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కొన్ని గ్రహస్థితులు కొన్ని అనుకూలంగా లేవు. దాని వలన వీళ్ళకి విద్యారంగంలో అనుకున్నంత విద్యని కంప్లీట్ చేయకోకుండా మధ్యలో బ్రేక్ కావటం, ఆ విద్య వల్ల మైండ్ అప్సెట్ కావటం, కొంత డిస్టర్బెంట్ కావటం, చదువుకున్న చదువు కూడా వాళ్ళ బుర్రకి ఎక్కకోకుండా వాళ్ళ మైండ్లో కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి టెన్షన్స్, పెద్దవాళ్ళ మాట వినుకోకుండా, అమ్మా నాన్న మాట వినుకోకుండా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఆ సొంత నిర్ణయాల వల్ల చాలా వరకు ప్రమాదంలో పడిపోతుంటారు. ఆ ప్రమాదంలో పడిన దాని తర్వాత అరే ఇలా అయిపోయింది ఏమిటా అనేది బాధపడుతుంటారు. మరి అది ఎందువల్ల అంటే వాళ్ళ మీద ఉండాల్సిన గ్రహస్థితి అనుకూలంగా లేదు. మరి ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళకి 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి, అనగా రాహు కేతువ. ఈ రాహు కేతువు వలన ఏ కార్యక్రమం అనుకున్నా ఆ కార్యక్రమం చేతికాడికి వస్తుంది, చేజారిపోతుంటుంది. ఈ 2 గ్రహాల వలన వాళ్ళంతా మైండ్ని డివైడ్ చేయటం, చేతికాడికి వచ్చింది చేజారిపోవటం, వాళ్ళు అనుకున్న ఉద్యోగ పరంగా కానీ, కళ్యాణ పరంగా కానీ, ప్రేమ విశేషమైన కానీ అవి చేతికాడికి వస్తుంటాయి, ఫెయిల్ మరి ఇది ఎందువల్ల అంటే ఈ రాహు కేతుల వలన ఇలాగ జరుగుతుంటాయి. మరి ఈ కన్య రాశి వాళ్ళకి ఇప్పుడు అనుకోకుండా ముఖ్యంగా ఈ కుంభరాశిలో నుంచి కన్య రాశికి శని ప్రారంభం అవుతుంది. ఈ ఉగాది లోపలకల్లా కన్య రాశి వాళ్ళకి వస్తుంది. మరి చాలామందికి మరి శని ప్రభావం అనేది శని భగవాన్ అంటే చాలామందికి బాధాకరం కదా. మరి ఈ బాధాకరం అంటే మరి శని ఈ రాశిలో వచ్చిన వాళ్ళకి ఎట్లుంటుందో అనేట్టుగా చాలామంది చాలా వరకు సతమతం అయిపోతుంటారు. కాబట్టి సతమతం కావాల్సిన పనేం లేదు. మీకు గురు బలం చాలా బాగుంది. గురు బలం బాగున్న దాని వలన ఈ శని ప్రభావం కూడా మీకు ఒక మంచి దారి చూపిస్తుంది. ఆ మంచి దారిలోనే మీరు తెలుసుకుంటేనే మీరు దాన్ని సాధించగలుగుతారు. లేదు లేదు అనుకుంటే దాని వలన చాలా వరకు ఇబ్బందులు పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీ జాతక యోగంలో చూసుకుంటే వ్యవసాయదారులందరికీ నూతన మార్పులు, నూతన విజయాలు, నూతన కట్లు అలాంటిది అతి దగ్గరలోని మీకు రాబోతున్నాయి. మరి ఉద్యోగదారులకి కొన్ని కార్యక్రమాలు, కొన్ని మరుపు తిరగాల్సిన యోగాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి దీంతో పాటు మీకు చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో కూడా కొన్ని పార్ట్నర్షిప్ కూడా కొన్ని పెట్టాల్సినవి మీకు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. అంటే సొంత బిజినెస్ కాకోకుండా జాయింట్ రూపంలో కొన్ని బిజినెస్లు మీరు స్టార్ట్ చేసిన దాని వలన కొన్ని మార్పులు, కొన్ని చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. మీరు ఊహించని అదృష్టము, ఊహించని లక్ష్మి, ఆ యోగం అనేది మీకు రాబోతుంది. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి
కుటుంబ సమస్యలు సతమతమైపోయి బాధలు పడుతూ మనశ్శాంతి లేకోకుండా మానసికంగా ఆలోచిస్తూ ఇంట్లో లక్ష్మి మీ చేతిలో నిలబడుకోకుండా మీ మీద నరులు దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంది. నరులు దిష్టి ప్రభావం అనగా ప్రజల వేడుపు. అంటే జనాలలో ఒక బాగున్నారు, అభివృద్ధిగా వచ్చారు, బాగుపడుతున్నారు, పైకొస్తున్నారు, ఒక స్థాయిగా ఎదుగుతున్నారని చాలామంది మీ మీద ప్రజా కన్ను అనేది మీ మీద పడుతుంది. ఆ ప్రజా కన్ను పడిన కాడి నుంచి మీరు ఎదగకోకుండా, మీరు ఏ పని చేసినా ఆ పని మధ్యలో ఆగిపోవటం, ఆ పని మూవ్ కాకోకుండా ఏదో ఒక సమస్య మీకు వచ్చేసి డిస్టర్బెంట్ అయిపోతుంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఆ సమస్య తీరాల్సిన టైం వచ్చేసింది. మరి అతి దగ్గరలో మీకు స్థానప్రాప్తి అనేది ఒకటి రాబోతుంది. స్థానప్రాప్తి అనగా ఇల్లు. ఒక ఇల్లు కట్టడము కానీ, కొనటం కానీ, చేయటం కానీ మీ జాతక యోగంలో అనేది చాలా వరకు కొన్ని కనబడుతుంది. మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ముఖ్యంగా మీకు బంధుమిత్రులతో కొన్ని విరోధాలు, కొన్ని సమస్యలు రాబోతున్నాయి. ఇంతకుముందు అభిమానంగా ఉండవలసిన వాళ్ళందరూ మీకు దూరం కావాల్సిన టైం దగ్గరికి వచ్చింది. దానివల్ల మీరు కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఒక స్నేహితుడు కానీ, స్నేహితురాలు అయినా కానీ, ఫ్రెండ్స్ అయినా కానీ, బంధువైనా కానీ, మిత్రువైనా కానీ, ఎవరైనా కానీ కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోకోకుండా అశార్థగా ఆలోచన చేసినట్టుగైతే చాలా వరకు ప్రమాదంలో పడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఆ ప్రమాదంలో నుంచి మీరు బయటపడాలి అంటే మీ మైండు, మీ మనస్సు, మీ ఆలోచన, మీ విధానము అన్నీ కరెక్ట్గా ఉండాలంటే మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మరి రియల్ ఎస్టేట్ చేయాల్సిన వాళ్ళకి, మరి ఈ నెలలో కొన్ని కార్యక్రమాలు, కొన్ని రియల్ ఎస్టేట్ చేయాల్సిన వాళ్ళకి, కొన్ని షేర్ మార్కెట్లో చేయాల్సిన వాళ్ళకి కొన్ని మార్పులు, కొన్ని చేంజెస్ రాబోతున్నాయి. మరి జాతక యోగంలో చూసుకుంటే ఈ సంవత్సరంలో మీకు ఈ నెలలో కొన్ని కార్యక్రమాలు కొన్ని మొదలు పెట్టాల్సినవి దగ్గరికి వచ్చినాయి. మరి ఆ కార్యక్రమాలను మీరు మొదలు పెట్టాలంటే మీ మీద ఉండాల్సిన ఈ రావు కేతువుల దోషం వలన చేతికాడుకొచ్చి చేజారిపోవటం అలాంటివి కొన్ని జరుగుతున్నాయి. అవి జరిగిన కాడి నుంచి మీ మైండు, మీ మనస్సు, మీ ఆలోచన ఒక అందున లేకోకుండా మానసికంగా కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి మానసికంగా ఇబ్బందులు పడే వాళ్ళందరికీ ఒక మంచి రోజులు అనేది దగ్గరలోనే రాబోతున్నాయి. మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి ఎన్నో పూజలు చేయించుకొని, ఎన్నో పూజలు చేసినా కూడా ఆ పూజలు మీకు కొన్ని ఫలించుకోకుండా కొన్ని సమస్యలతో మీరు సతమతం అయిపోతున్నారా? మీరు చేయాల్సింది ముఖ్యంగా దైవ బలం. దైవ బలం అనగా మీకు రావుకేతువులు చేయాలి. రావుకేతువులు పూజా బలం చేయాలి. రావుకేతువులు పూజా బలం అనగా మీరు గుడి దగ్గరికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ 9 వారాలు 9 శనివారాలు మీరు తిరగాలి. తలస్నానం చేసేసి కొంతమంది, చాలామంది తడి బట్టలతో తిరుగుతుంటారు. కొంతమంది ఏమి తడి బట్టలు లేకోకుండా మామూలుగా తిరుగుతుంటారు. మరి తడి బట్టలతో వేసుకొని తిరిగితే మోక్షమా స్వామి, లేకపోతే మామూలుగా వేస్తే బాగుంటుందా అనేదిగా చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మనసు కరెక్ట్గా ఉండాలి. కానీ నువ్వు నెత్తిని నీళ్ళు పోసుకున్నా ఏమి లాభం, నీళ్ళు పోసుకోకపోయినా ఏమి లాభం. మనసు కరెక్ట్గా ఉండి మన తలస్నానం చేసి మనం వెళ్ళేటప్పుడు అక్కడ కొన్ని తీసుకొని వెళ్ళాలి. అక్కడ నువ్వులు నూనె, నల్లటి నువ్వులు, దాంట్లో ఒక పుష్పములు కొన్ని తీసుకొని, దాంట్లో ఒక నల్లటి గుడ్డ, దాంట్లో ఒక బెల్లం గడ్డ, పసుపు కుంకుమ, ఒక దీపారాజన తీసుకొని వెళ్ళాలి. అలాగా 9 శనివారాలు మీరు తిరిగిన తర్వాత లాస్ట్ శనివారం రోజు ఇలా చేయాలి. నేను చెప్పిన వస్తువులన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ 9 ప్రదర్శనలు చేసిన తర్వాత దీపారాజన వెలిగించి ఆ నువ్వుల నూనె మొత్తం 9 విగ్రహాల మీద పోసుకుంటూ, దాంట్లో నల్లటి నువ్వులు అన్నీ ఆ విగ్రహాల మీద వేసుకుంటూ అక్కడ మీరు చదవాల్సిన మంత్రం ఓం శ్రీ శనేశ్వరాయ నమః, ఓం శ్రీ శనేశ్వరాయ నమః అనుకుంటూ మనసులో అనుకుంటూ 9 సార్లు మీరు జపం చేసినట్టుకైతే తప్పకుండా మీ మీద ఉండాల్సిన శని దోషము, రావు దోషము, గ్రహ దోషము, సంతాన దోషము, కళ్యాణ దోషము, నాగదోషము,
ఇవన్నీ దోషాలు 9 దోషములు అనేది పోతాయి. మైండ్ బాగుంటుంది. మనసు బాగుంటుంది. చేయాల్సిన కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్‌కి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ జాతకాన్ని బట్టి ఎలా ఉంది, ఏమిటా అనేది చూసి అమ్మవారి విషయాలన్నీ చూసి మేము చెప్పగలుగుతాం. ఏ సందేహం ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్‌కి సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.